భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కన్నప్ప మీద పరోక్షంగా విమర్శలు చేశారు. విష్ణు చెప్పినట్టుగా శివయ్య అని అరిచి కౌంటర్లు వేశాడు మనోజ్. అయితే అలా అనడం చాలా తప్పని, సినిమా అనేది సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం తగదని తెలుసుకున్నాడు మనోజ్. అలా చేయడం తప్పని కన్నప్ప టీంకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం ప్రమోషన్స్ లో ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన చిత్రం భైరవం. ఈ మూవీ మే 30న రాబోతుంది. తమిళం నుంచి తీసుకున్న గరుడాన్ కు విజయ్ కనకమేడల మార్పులు చేర్పులు చేసి భైరవం మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మంచు మనోజ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తన స్పీచ్ లో సినిమా కంటే పర్సనల్ మ్యాటర్లను ఎక్కువగా చెప్పాడు. ఆ కార్యక్రమంలో శివయ్య అంటూ మనోజ్ కామెంట్ చేశాడు. శివయ్య అని అలా పిలిస్తే కాదు, మనసులో తలుచుకుంటే శివయ్య వస్తాడని విష్ణుకి కన్నప్ప టీంకు కౌంటర్లు వేశాడు మనోజ్. అయితే తాజాగా విష్ణుకి కన్నప్ప టీంకి మనోజ్ సారీ చెప్పాడు. సినిమా అంటే అందరి సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం సరికాదని మనోజ్ తెలుసుకున్నాడు. అలా శివయ్య అని అనడం తప్పు. కన్నప్ప టీంకు సారీ అని మనోజ్ రియలైజ్ అయ్యాడు. కన్నప్ప సినిమా అంటే ఒక్కరు కాదు, అందులో ఎంతో మంది పనిచేస్తారు. మోహన్ లాల్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా అందరూ కష్టపడి సినిమాను చేశారు. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించకూడదు. కన్నప్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటూ మనోజ్ కోరుకున్నాడు. ఇక ఇంట్లో జరిగిన గొడవల మీద కూడా మనోజ్ స్పందించాడు. తాను ఎప్పుడూ కూడా తన తండ్రి సంపాదించిన ఆస్తుల్ని, ఆ డబ్బుల్ని కోరలేదని, తన నైజం కూడా అది కాదని అన్నాడు మనోజ్. అసలు అడిగే హక్కు నాకు లేదు, అది ఆయన సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది అంటూ మనోజ్ అన్నాడు. అయితే తన తండ్రి నేర్పించిన నీతి వైపు నిలబడటంతోనే ఈ సమస్యలు వచ్చాయని అంటున్నాడు. తన తండ్రిని కలిసి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని అన్నాడు. తాను ఎప్పుడూ తన తండ్రిని, తన తండ్రి లేగసీని దిగజార్చే ప్రయత్నాలు చేయలేదని మనోజ్ చెప్పుకొచ్చాడు. అన్నదమ్ముల మధ్య గొడవను తండ్రి కొడుకుల సమస్యగా ప్రాజెక్ట్ చేశారని మనోజ్ వాపోయాడు. తనకు దిక్కుతోచని సమయం చివరి క్షణంలోనే మీడియా, పోలీసుల సహకారాన్ని కోరానని, ఫ్యామిలీని రోడ్డు మీదకు తీసుకురావాలనే ఉద్దేశం తనకు లేదని మనోజ్ తెలిపాడు.